అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 8 అంతస్తులు అక్రమంగా ఎవరైతే నిర్మించారో వారి మీద ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. అంటే పొద్దున్న నుంచి కూడా ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నప్పటికీ, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సమయం కూడా 6:30 కావస్తుంది. 6:30 వరకు కూడా కూల్చివేతలు అయితే మొదలవుతున్నాయని ఇప్పుడు మనం చూడొచ్చు. దగ్గర నుంచి చూస్తే ఏ విధంగా డిమాలిషింగ్ చేస్తుంది హైడ్రా అనేది కూడా చూస్తున్నాం. పెద్ద పెద్ద పరికరాలతో అయితే ప్రస్తుతానికి డిమాలిషింగ్ అనేది పొద్దున్న నుంచి కూడా మొదలైనప్పటికీ కూడా, అంటే దాదాపుగా 11 గంటల సమయంలో ఈ కూల్చివేతలు మొదలుపెట్టినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా 6:30 వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఇది కొంచెం పెద్ద కట్టడం అవ్వటంతో, అంటే ఇటువైపు చూడొచ్చు, ఇటువైపు నుంచి పెద్ద కట్టడం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొదటిగా ఏదైతే కొంచెం బిల్డింగ్ పెద్దదిగా ఉందో అక్కడి నుంచి కూడా అంటే డిమాలిషింగ్ చేస్తూ ఏదైతే కొంచెం చిన్నగా కట్టి ఉన్నాయి వాటి దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పచ్చు. ఈ పరికరాలు కొంచెం కింద నుంచి కూడా మొత్తం డిమాలిషింగ్ చేసుకుంటూ ఒక్కసారిగా పిల్లర్లని లాగే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇందాక హైడ్రా సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి సాయంత్రం అవ్వటంతో కొంచెం చీకటి కూడా పడ్డట్టుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా డిఆర్ఎఫ్ వెహికల్స్ దగ్గర నుంచి ఏవైతే లైట్స్ ఉంటాయో వాటిని ఉపయోగించుకుంటూ కూడా ఈ హైడ్రా డిమాలిషింగ్ అయితే చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మరోవైపు చూడొచ్చు, లైట్లు కూడా సరిపోకపోవడంతో మరొక డిఆర్ఎఫ్ వెహికల్ని కూడా తీసుకొచ్చి ఆ లైట్ల సహాయంతో అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే పొద్దున్న కూడా ఎవరైతే ఇందులో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తమైన విజువల్స్ కూడా మనం చూసాం. అంటే లోపల మా పరికరాలు ఉన్నాయి, కొంచెం వాటిని మాకు తీసుకునే సమయం ఇవ్వండి అంటూ కూడా అధికారులను అడిగినప్పటికీ కూడా పొద్దున్న నుంచి కూడా ఎవ్వరు మాకు ఎటువంటి సమయం కూడా ఇవ్వలేదు. అందులో మాకు విలువైన కాగితాలు ఉన్నాయంటూ కూడా అందులో వాపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. మధ్యాహ్నం సమయంలో అంటే ఏదైతే చిన్న పరికరాలు ఉన్నాయో అక్కడ మనం చూడొచ్చు, ఆరెంజ్ కలర్లో ఒక వెహికల్ ఏదైతే కనిపిస్తుందో దానితో కూడా పొద్దున్న నుంచి డిమాలిషింగ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ పెద్ద పరికరం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేది అతి వేగంగా మొదలయ్యాయని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే ఇప్పుడు చూస్తున్నాం చీకట్లో కూడా హైడ్రా తన పని తను చేసుకొని పోతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైతే ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ రోడ్డుని ఆక్రమించి ఏదైతే ఈ అక్రమ కట్టడం కట్టారో దాన్ని వెంటనే ఈరోజు ఎంత సమయం అయినా సరే కూల్చివేయాలి అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని కూల్చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుని ఇంత అతి జాగ్రత్తగా చేయడానికి గల కారణం కూడా ఇది రోడ్డుకి ఆనిచ్చింది. మనం పొద్దున కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో చూసాం, రోడ్డు పక్కనే ఇది అక్రమంగా నిర్మించడంతో దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది ఏంటంటూ కూడా డ్రైవర్ కూడా ఒకవేళ డిమాలిషింగ్ చేస్తే ఎక్కడ ఎక్కువగా ఏవైతే ఈ బిల్డింగ్కి సంబంధించి రాళ్ళు కానీ ఆ ఇటుకలు కానీ ఏవి ఎక్కడ పడతాయంటూ కూడా అతి జాగ్రత్తగా, అంటే ఒక సైడ్ నుంచి వెనక నుంచి డిమాలిషింగ్ చేస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం దగ్గర నుంచి చూస్తున్నాం, చాలా దగ్గర నుంచి ఆ పెద్ద పరికరం ఏ విధంగా అయితే డిమాలిషింగ్ చేస్తుందని కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక్కసారిగా వెనకాల నుంచి కొంచెంగా డిమాలిషింగ్ చేసుకుంటూ ఒక్కసారిగా ఏదైతే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం పైన ఏదైతే గోడని ఆ పరికరాలు కట్టర్తో లాగుతుందో అలా చిన్న గోడలన్నింటినీ కూడా కూల్చేసిన తర్వాత ఒక్కసారిగా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాగే ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం అవుతుంది. పొద్దున్న నుంచి కూడా అతి జాగ్రత్తగా అయితే ఈ డిమాలిషింగ్ ప్రక్రియ అయితే మొదలైందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ రోడ్డుకి పక్కనే ఉండటంతో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా, అంటే ఈ అయ్యప్ప సొసైటీ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్లు ఎప్పుడు కూడా ఇదంతా కూడా రష్గా ఉంటుంది. వాహనదారులు కానివ్వండి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉంటారు. కాబట్టి మెయిన్ రోడ్ కాబట్టి వాహనదారులకి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా అతి జాగ్రత్తగా డిమాలిషింగ్ చేయడంతో ఇది పొద్దున 11 గంటలకు మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరో దాదాపుగా 2-3 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. ఒకవేళ చీకటి అయింది రేపు చేస్తామనే ఆలోచన ఏది కూడా లేకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే ఈరోజు ఇప్పుడు డిమాలిషింగ్ చేయాలని పట్టుపట్టారో, ఈరోజు అంటే ఎంత సమయమైనా సరే రాత్రి 10-11 అయినా సరే ఏదైతే అక్రమంగా నిర్మించారో అయ్యప్ప సొసైటీలో దాన్ని ఖచ్చితంగా డిమాలిషింగ్ చేయాల్సిందే అంటూ కూడా పెద్దపీట వేసుకొని కూర్చున్నారనే చెప్పొచ్చు. మరొకటి ముఖ్యంగా రేపు మళ్ళీ, అంటే ఈరోజు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ అయ్యప్ప సొసైటీలోనే, అంటే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోనే మరొక అక్రమంగా కట్టిన నిర్మాణం కూడా ఉంది. దాన్ని కూడా నిన్న విజిట్ చేయడం జరిగింది హైడ్రా కమిషనర్ రంగనాథ్. అలాగే రేపు కూడా అది మరొక బిల్డింగ్ కూడా కూల్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇది మొదటిగా, అంటే ఇక్కడ చూసిన మొదటిగా ఏదైతే ఉందో దీన్ని కూల్చడానికి, అంటే దీన్ని లోపలికి ఉంది కాబట్టి దాదాపుగా అందులో ఒక్క ఫ్లోర్లోనే
ఇప్పుడు ఏదైతే నేను మీకు కొంచెం గోడలన్నీ ఇరిగిన గోడలు ఏవైతే చూపిస్తున్నా ఆ ఒక్క ఫ్లోర్లోనే దాదాపుగా మూడు పోర్షన్స్కి పైగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గోడని కూడా డిమాలిషింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. దానివల్లనే కొంత సమయం పట్టింది అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మెయిన్ రోడ్కి ఉండటంతో కొంచెం డిమాలిషింగ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టింది అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అది కూడా అతి జాగ్రత్తగా చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి. ఏదైనప్పటికీ ఈరోజు ఏ సమయమైనా సరే అధికారుల ఆధ్వర్యంలోనే ఇదంతా కూల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నాం, లైట్లను కూడా తెప్పిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈరోజు మాత్రం ఏదైతే ఈ డిమాలిషింగ్ చేయాలి అని చెప్పి ఉక్కుపాదం మోపారో ఈరోజు ఖచ్చితంగా ఈ డిమాలిషింగ్ చేశాక ఇక్కడి నుంచి బయటికి వెళ్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. రేపు తెల్లవారుజామున కూడా మళ్ళీ అయ్యప్ప సొసైటీలో మరొక కూల్చివేతలు కూడా జరగబోతున్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇంకా ఈ కూల్చివేతలు ముగియడానికి ఖచ్చితంగా 2-3 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఈ కూల్చివేతలు ముగిసిన తరువాతనే రేపు మరి ఒక డిమాలిషింగ్ చేసే ప్రక్రియ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. రేపు మళ్ళీ 8 గంటల సమయంలో సేమ్ ఇదే అయ్యప్ప సొసైటీలో కూడా ఇంకొక డిమాలిషింగ్ చేస్తున్నారు. ఏదైతే రోడ్డుని ఆక్రమించి అంటే ప్రభుత్వ స్థలాలలో ఎవరైతే G+5 ఎవరైతే కట్టారో ఆ బిల్డింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపబోతుందని కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. రేపు మళ్ళీ ఇంకొక హైడ్రా కూల్చివేతలు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఏదైతే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఇప్పుడు కూల్చివేతలు కొనసాగుతున్నాయో అవి ఇంకా 2-3 గంటలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ శివతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.